ఎన్ని జన్మలెత్తను, ప్రతి జన్మలోనూ ఈ దుఃఖాన్ని ఎంతని అనుభవించను, నాకు ఈ జన్మ రాకుండా చెయ్యి, ఈ సంసార సముద్రం నుంచి దాటించు. ఇవి మనం భగవంతుడి దగ్గర చేయాల్సిన ప్రార్థనలు. ఈ ప్రార్థనలు మనం భగవంతుడి సన్నిధిలో చేసామనంటే భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ భగవంతుడు మనకు అనుగ్రహం చేసాడంటే అంతకంటే మనకు కావాల్సింది ఏమీ లేదు. కానీ మన ప్రార్థన భక్తిపూర్వకంగా ఉండాలి. భక్తి లేకుండా మనం ఏం ప్రార్థన చేసినా అది నెరవేరదు. భక్తి అనేది చాలా అవసరం. ఆ విధంగా భక్తితో నువ్వు భగవంతుడిని ప్రార్థించి నీకు మంచిదవుతుంది అని భగవత్పాదులు ఈ విధమైనటువంటి అనేకమైన ఉపదేశాలను చేశారు. 1, 2 కాదు, 100 ఉపదేశం. ఏదో ఇటువంటి ఒకదాన్నన్నా మనం సరిగ్గా జ్ఞాపకం పెట్టుకొని మనస్సులో దాన్ని ఎప్పుడూ మనసులో పెట్టుకొని ఆచరణకు తీసుకొచ్చామనంటే చాలు, మనం కృతార్థులమైపోతాం, మన జన్మ ధన్యమవుతుంది. అందుకని లోకానికి ఇటువంటి మహోపకారం చేసిన వారు ఆ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. కాబట్టి వారు మనకు పరమ ఆరాధ్యులైనారు, అత్యంత పూజనీయులైనారు, మన యొక్క శ్రద్ధా కేంద్రమైనారు. అటువంటి భగవత్పాదుల వారు సర్వదా ఈ ధర్మ ప్రచారం జరగాలనే దృష్టితో చితురామ్మనాయ పీఠ స్థాపన చేశారు. అందులో శృంగేరిలో శారదాపీఠ ప్రతిష్టాపన చేశారు. ఆ శారదాపీఠం నాటి నుంచి ధర్మ ప్రచారం చేస్తూ జనులకు ధర్మ ప్రబోధం చేస్తూ వస్తూ ఉన్నది.